నీవు మాత్రమే నాయన, for your glory. నీ మహిమార్థమై In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Those who are happy, sit down quickly. సంతోషంగా ఉన్నవారు త్వరగా కూర్చోండి. You can smile and give clap to Jesus. మీరు చిరునవ్వుతో గట్టిగా యేసయ్యకు చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. Oh, hallelujah. హల్లెలూయా. Glory to the name of Jesus. ప్రభువైన యేసు నామానికే స్తుతి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. All glory, all honor, all power, all praise, all thanks only to Jesus. సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావము, సమస్త స్తుతులు, సమస్త కృతజ్ఞతలు ఆ యేసయ్యకు మాత్రమే చెందును గాక. Amen. ఆమేన్. And I thank God for giving this opportunity. ఈ అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి మొదట నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. And to our dear Pastor Samuel Garu and Pastor Magaru, thank you very much మన for ప్రియతమ inviting me for this 28th anniversary. ఈ 28వ వార్షికోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. Amen. ఆమేన్. Our friendship goes more than friend, more than brother. మరి మా స్నేహము From 92. 1992 సంవత్సరం నుండి మా స్నేహబంధం ఏర్పడింది. అది స్నేహానికి, సహోదరత్వానికి ఇంకా అతీతంగా ఉంటుంది. Glory to Jesus. యేసయ్యకే మహిమ. What God starts, He will continue. దేవుడు ఏదైతే మొదలు పెడతాడో అది ఆయన కొనసాగిస్తాడు. Yay. ఆమేన్. Amen. ఆమేన్. Glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. And I greet you all in the name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్. And to the brothers who are playing pad and keyboard and కీబోర్డ్, taking my ప్యాడ్ ప్లే sir, చేస్తున్నటువంటి ప్రియులకు, Thank you. సహోదరులకు వందనాలు. and to any servants of God here, sir. ఇక్కడ ఎవరైనా దైవజనులు ఉంటే వారికి కూడా వందనాలండి. Translator, sir. Thank you very much. అయ్యా, థాంక్యూ సార్. Amen. హల్లెలూయా. Yesterday I was from yesterday to today 1 kg I increased. నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే 1 కేజీ పెరిగాను బరువు. Thank you, Pastor Magaru. పాస్టమ్మ గారు వందనాలు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. As I was waiting upon the Lord, ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతుండగా what God has put into me, I want to share with you. ప్రభు నాలో ఏదైతే పెట్టాడో దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Christ in me is the hope of glory. నాలో ఉన్న క్రీస్తు నా నిరీక్షణకు ఆస్పదమై ఉన్నాడు. మహిమగల Colossians first chapter. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27th verse. 27వ వచనం. In English it is the last part. ఇంగ్లీష్లో చాలా చివరి భాగం. అక్కడ మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మంను వారికి బయలుపరిచెను. Amen. ఆమేన్. Christ in you is the glory. మీ అందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసయ్యకే మహిమ. Can you imagine? Christ in me is the hope of glory. ఒక్కసారి ఊహించుకుంటారండి, నా యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Amen. ఆమేన్. Christ should come into me. మొదట క్రీస్తు నాలోనికి రావాలి. How will this happen? ఇది ఎలా సాధ్యమవుతుంది? If you read 2 Corinthians 5th chapter 17th verse, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే there it is written, అక్కడ రాయబడిన మాట, those who are in Christ, they are new creatures. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని చెప్పబడుతుంది. All things will pass away. పాతవన్నీ గతించిపోతాయి. Behold, everything becomes new. ఇదిగో సమస్తము కొత్తవైతాయి. Amen. ఆమేన్. That is, I in Christ. అంటే నేను క్రీస్తులో ఉండుట. That is the new creature. అది ఒక నూతన సృష్టిగా రూపుదిద్దడం. For example, ఉదాహరణకి you know caterpillar? మీకు ఆ గొంగలి పురుగు తెలుసు కదండి. It will eat plant. అవి చెట్లు తినేస్తుంది. That is nature. దాని స్వభావం అది. After it goes through larva,
మరి ఆ యొక్క ప్రక్రియ గుండా దాని అది అనుభూతి చెందుతూ And వెళ్తున్నప్పుడు he enhances to be a butterfly. మరి అది ఒక రూపుదిద్దబడిన స్థితిలో రూపాంతరం చెంది అది సీతాకోక చిలుకగా మారిపోతుంది. Amen. ఆమేన్. When it is a caterpillar, it will eat the tree. అది గొంగలి పురుగా ఉన్నప్పుడు అది ఆ చెట్ల కొమ్మల్ని తినేస్తుంటుంది. When it has become a butterfly, కానీ ఎప్పుడైతే అది సీతాకోక చిలుకగా మారుతుందో it will help the pollination and it will help the growth of the plant. మరి ఆ యొక్క చెట్టు వృద్ధికి అది సహాయం చేస్తుంది. అది ఎంతో వికసించేటట్టుగా చేస్తుంది. Pollination, you know, from this flower to that flower. మరి ఈ యొక్క పువ్వులో ఉన్నటువంటి What do you say? ఆ పరిమళము Pollination. పాలినేషన్, Huh? పునరుత్పత్తి, Pollination it takes. పునరుత్పత్తి సంభవిస్తుంది. See, same. అదే రీతిగా Same thing it is. అది As a caterpillar, మరి అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు eating it. అది దాన్ని తినేస్తుంది. Same. అదే When it became a butterfly, కానీ అది సీతాకోక చిలుక అయినప్పుడు it is for improvement. దాని వృద్ధి కొరకు సహాయం చేస్తుంది. అది Here destruction, here construction. ఇక్కడేమో పాడు చేస్తుంది, అక్కడేమో కడుతుంది. New creature. నూతన సృష్టి. If you are in Christ, నువ్వు క్రీస్తులో ఉంటే you will become a new creature. నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. Before you are destroying the work of God, దానికి ముందైతే దేవుని పనంతా పాడు చేసుకుంటూ వచ్చావు. but now అయితే ఇప్పుడు you will be a constructor of God's work. దేవుని పనిని నిర్మించే నిర్మాణకుడిగా మారిపోతావు. Before Saul, మరి అంతకు మునుపు సౌలును చూస్తే he was killing the Christian. క్రైస్తవులను చంపేస్తూ వచ్చాడు. He want to destroy the Christianity. క్రైస్తవత్వాన్ని సమూల ధ్వంసం చేసి నాశనం చేయాలనుకున్నాడు. When he became a Paul, కానీ ఆ తర్వాత పౌలుగా మారినప్పుడు he is giving his life only for Jesus. ఆయన ప్రాణాన్ని యేసయ్య కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. Oh, glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. In Christ you will become new creature. క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు క్రీస్తులో ఉండుట ద్వారా నువ్వు ఒక నూతనమైన సృష్టిగా మార్చబడుతున్నావు. All things will pass away. పాతవన్నీ గతించిపోతాయి. Everything will become new. సమస్తము క్రొత్తవైపోతాయి. Hallelujah. హల్లెలూయా. That is in Christ. అది క్రీస్తులో ఉండడం అంటే. How can we go into Christ? మనం క్రీస్తులోనికి ఎలా వెళ్ళగలం? Christ is always open. క్రీస్తు ఎప్పుడు ఆయన చేతులు చాపి సిద్ధంగా ఉన్నాడు. He is fully wounded for you and for me. నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో మొత్తం గాయాలు అనుభవించి ఉన్నాడు. He is ready for grafting any time. ఎప్పుడైనా నిన్ను చెక్కడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Grafting. మరి ఆయన నిన్ను Grafting. నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను ఆయనలోనికి చేర్చుకోవడానికి, అంటు కట్టుకోవడానికి, ఆయనలో అంటుగట్టబడటానికి He is ready always. ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. Only thing is you have to cut and come into him. కావాల్సింది ఏంటంటే నువ్వు ఇతరమైన వాటితో తెగదెంపులు చేసుకొని ఆయనలోనికి రావాలి. Holy Spirit God will do that wonderful work. పరిశుద్ధాత్మ దేవుడు అతి అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. He is ready always. ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు. That is in Christ. అది క్రీస్తులో ఉండడం అంటే. But Christ in me, అయితే క్రీస్తు నాలో ఉండడం అంటే is the hope of glory. ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. How can Christ come into me? మరి క్రీస్తు నాలోనికి ఎలా రాగలడు? Christ is one loving Jesus. క్రీస్తు ప్రేమ కలిగినటువంటి యేసయ్య. He will allow you. ఆయన నిన్ను అనుమతిస్తాడు. But how can Christ come into you? కానీ ఆ క్రీస్తు నీలోనికి ఎలా రాగలుగుతాడు? That we will see today. ఈరోజు ఆ అంశాన్ని మనం చూద్దాం. ఆమేన్. Christ is the hope of glory. మరి క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Then God wants to rule the outside world through your inside. నీ అంతర్గత స్థితి ద్వారా దేవుడి బాహ్య సంబంధమైన ప్రపంచాన్ని ఏలాలని కోరుచున్నాడు. Through your, as Christ is ruling inside you, through you, he will rule the outside world. క్రీస్తు నీలో ఉండి నిన్ను ఏలుట ద్వారా నీ బాహ్య ప్రపంచానికి ఆయన బయట ప్రపంచాన్ని ఏలుతాడు నీ ద్వారా. Let us have a small Bible study this evening. ఈ సాయంకాలం ఒక చిన్న బైబిల్ స్టడీ లాగా మనం ధ్యానం చేద్దాం. Because ఎందుకంటే from this year ఈ సంవత్సరం నుండి
this church, ఈ సంఘము on this anniversary, ఈ యొక్క వార్షికోత్సవ దినాన it is changing into the Christ in you. You will be the hope of glory. క్రీస్తు నాలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే ఆ యొక్క స్థితిలోనికి సంఘం రూపుదిద్దబడుతుంది ఈ సంవత్సరం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Miracle, healing, అద్భుతము, స్వస్థత, prophecy, ప్రవచనము, all that is good. అవన్నీ మంచివే. I accept and I believe it. నేను వాటిని అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటాను, నమ్ముతాను. Amen. ఆమేన్. That is, see, miracles will bring people to Jesus, అద్భుతాలు జనాల్ని యేసు వైపు నడిపిస్తాయి. but miracle will not transform you. కానీ అద్భుతం అన్నది నిన్ను రూపాంతరం చేయదు. It will bring to Jesus. నిన్ను యేసు వద్దకు నడిపిస్తుంది అంతే. The word of God will transform you. దేవుని వాక్యము నిన్ను రూపాంతరపరుస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's why we see, let us see from the word how God has planned this. అందుకనే దేవుడు దీన్ని ఎలా రూపుదిద్దాడు, ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడో వాక్యంలో నుండి, వాక్య వెలుగులో నుండి చూద్దాం. This God had one will. What is that will? That will for the will with this was will for Adam. మరి దేవుడు ఒక చిత్తం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ చిత్తము? ఆ చిత్తం ఎవరి కొరకు అంటే ఆదాము కొరకు ఆయన కలిగి ఉన్నాడు ఆ This చిత్తాన్ని. was will for God. God wants to rule his inside world. Through his inside world, God wants to rule this outside world. దేవుడు తన అంతర్గత లోకాన్ని ఆయన లోన ఉండి పరిపాలించాలనుకున్నాడు. తద్వారా ఆయన బాహ్య ప్రపంచాన్ని ఆయన ద్వారా, ఆదాము ద్వారా పరిపాలన చేయాలనుకున్నాడు. Turn your Bibles to Genesis. ఆది కాండం వైపు చూడండి. First బైబిల్ తిప్పి chapter. మొదటి అధ్యాయం You see, 27 and 28. 27, 28 వచనాలు So చూద్దాం. God created man in his own image. In the image of God created he him. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. Amen. ఆమేన్. We are created in the image of God. మనము దేవుని స్వరూపమందు సృష్టింపబడ్డాం. Right? అవును. Then Amen. what happened? ఆ తర్వాత ఏమైంది? 28th verse. 28వ And వచనం. God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించెను. And God said unto them, ఎట్లనగా వారికి చెప్పిన మాట ఏంటంటే దేవుడు, you read. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. Amen. ఆమేన్. You see what God is saying? Subdue. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వాటిని లోబర్చుకోండి అంటున్నాడు. What is that I have to subdue? దేన్ని లోబర్చుకోవడము? Subdue means I have to rule it. లోబర్చుకోవడం అంటే దాన్ని ఏలాలి, పరిపాలించాలి. God created Adam in his image. దేవుడు తన స్వరూపంలో ఆదామును సృష్టించుకున్నాడు. And then ఆ తర్వాత he is telling them, వారికి చెప్తున్నాడు ఆయన, he gave blessings. వారికి ఆశీర్వాదం ఇచ్చాడు, ఆశీర్వదించాడు వారిని. Then he said, అప్పుడు అంటున్నాడు what they have to do? వారు ఏం చేయాలంటే They have to subdue the earth. భూమిని దాన్ని లోబర్చుకోవాలి అంటున్నాడు. What is they have to subdue? ఏంటి ఈ దేన్ని లోబర్చుకోవాలి వాళ్ళు? If you go to Isaiah 14th chapter, యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూస్తే you see the 12th verse. 12వ వచనంలో గమనిస్తే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. 1 minute. ఒక్క నిమిషం. You know this, what about I'm talking about? Lucifer. నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాదాపు మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. అది లూసిఫర్ గురించి. It is written, ఇక్కడ రాయబడింది, why have you fallen to ground? నీవు నేలమట్టం వరకు ఎట్లు పడిపోతివి, ఎట్లు పడితివి. So now you if you read further, it is written, ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి you చదివితే, thought to have higher place than the Almighty God. సర్వోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవునికి మించి ఆకాశంకు ఎక్కిపోయేదనని నువ్వు అనుకుంటివి. Your pride has brought down. నీ గర్వము నిన్ను కిందికి పడవేసింది. To where he is thrown? ఎక్కడికి పడద్రోయబడ్డాడు? To the ground. నేల మట్టం వరకు, On this earth. ఈ భూమి మీదకి పడద్రోయబడ్డాడు. Understand?
అర్థమైంది కదండి? So who is having that control? మరి ఎవరి వశంలో ఉన్నది ఈ భూమి? So what God did? మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? He created Adam in his image. తన స్వరూపంలో నరుణ్ణి ఆయన ఆదామును సృష్టించాడు. Christ in him, God in the image of Adam inside. ఆయనలో ఉన్న క్రీస్తు అనగా ఆదాములో దేవుని స్వరూపము కలిగి ఆయనను సృష్టించి, And he said to Adam, అట్టి ఆదాంతో ఆయన అంటున్నాడు, I am ruling inside you, you start ruling outside. నేను నీ లోపలుండి నిన్ను పరిపాలిస్తున్నాను, నీవు బయట బాహ్య ప్రపంచాన్ని ఏలడం That ప్రారంభించు. means Christ ruling inside me through me. అంటే క్రీస్తు నాలో ఉండి నన్ను పరిపాలిస్తున్నాడు, నా ద్వారా లోకాన్ని ఏలుచున్నాడు. Have you understood? ఇప్పుడు మీకు అర్థమైందా అండి? What is the image of God? దేవుని స్వరూపం అంటే అర్థమైందా? Then, ఆ తర్వాత but what happened? ఏం జరిగింది? అప్పుడు Adam failed. ఆదాము విఫలమైపోయాడు, పడిపోయాడు, తప్పిపోయాడు. Thank God. దేవునికి వందనాలు. Everyone say, thank God. అందరు చెప్పండి, దేవునికి వందనాలు. In the last days, అంత్య దినాల్లో God is going to raise up people who will allow the Jesus to reign and rule inside world. దేవుడు ఈ అంత్య దినాలలో ఆయన తన ప్రజల్లో ఉండి ఆయన స్వభావము ద్వారా వారిలో ఉండి వారిని లోపల ఉండి ఏలుతూ ఉండడం ప్రారంభిస్తాడు. Amen. ఆమేన్. To reign and rule inside world from inside world. Sorry, to rule the outside world through the inside world. వారి లోపలుండి వారి అంతర్గత జీవితాన్ని ఆయన లోపలుండి ఏలుతూ వారి ద్వారా ఈ బయటి ప్రపంచాన్ని ఆయన ఏలుచున్నాడు. You are understanding? మీకు అర్థమవుతుందా అండి? You are understanding? మీకు అర్థమవుతుందా? All these days we were hearing, hey, come on, enough. ఇంతకాలం మీరు ఫైర్ అని అన్ని విన్నారు, ఇక చాలు. Understand now why you are created. అసలు నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు, కారణం ఏంటో అర్థం చేసుకో ముందు. End time is nearing. అంత్య దినాల్లో మనం ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. You have to come to that understanding. అట్టి అవగాహనలోకి మనం రావాలి, ఆ గ్రహింపులోకి రావాలి మనం. Amen. ఆమేన్. If you don't understand, మీకు అర్థం చేసుకోకపోతే, గ్రహింపులోకి రాకపోతే go to your pastor and ask him. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. Okay. Mark these words. ఈ మాటలు మీరు రాసి పెట్టుకోండి. This is what exactly God is going to do before coming of Jesus. యేసయ్య రాకడకు ముందు అక్షరాల దేవుడు ఇట్టి కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. There are many messages ఎన్నో సందేశాలు ఉన్నాయి about second coming. రెండవ రాకడ గురించి. People talk about 666. మరి ఆ 666 అనే సంఖ్య గురించి మాట్లాడతారు. They talk about Antichrist. అంత్యక్రీస్తుని గురించి మాట్లాడతారు. They talk about dragon. మరి ఆ యొక్క ఘట సర్పం గురించి మాట్లాడతారు. They talk about earthquakes. భూకంపాలను గురించి చెప్తారు. And they talk about many things. ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు. Oh, they talk. వారు ఎన్నో But మాట్లాడతారు. very thing God is going to do, అయితే దేవుడు చేయబోతున్న కార్యం ఏంటంటే they don't know the knowledge of it. దాని గురించిన గ్రహింపు వారికి లేదండి. The అవగాహన లేదు. image of God is going to form in the people. జనులలో, ప్రజలలో దేవుని స్వరూపము ఏర్పడబోతున్నది. Come on, give clap to గట్టిగా Jesus. చప్పట్లు కొట్టండి. Wow. వావ్. You didn't understand, no? మీకు అర్థం కాలేదండి? You will understand. మీకు అర్థం అవుతుంది. When these things are happening, you will understand. ఇవి జరగడం ఆరంభమైనప్పుడు మెల్లిగా మీకే అర్థమవుతుంది. But learn these things. అయితే ఈ విషయాలు నేర్చుకోండి ముందు. Amen. ఆమేన్. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. Once again, మరొకసారి the image of God is going to rule the earth. దేవుని యొక్క స్వరూపము ఈ భూమిని పరిపాలించబోతున్నది. Let us turn to 2 Corinthians. రెండవ కొరింథీ పత్రిక 3:18. 3:18. You see what it is written? అక్కడ ఏం రాయబడిందో చూడండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక.
3:18 describes 3:18 మనకు వివరిస్తుంది ఏంటంటే to the believers విశ్వాసులకు with unveiled faces, మనమందరం- reflecting the Lord's glory like a mirror, being transformed into his image by the Spirit. మనమందరము ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మనము ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. The meaning is దాని అర్థం ఏంటంటే you will find images showing people looking into a mirror reflecting light that who is Jesus. మరి ఒక అద్దాన్ని చూపించినప్పుడు అద్దంలో ఒక ముఖం ఎలా కనబడుతుందో అలాగా జనులను చూచుట ద్వారా వారిలో నుండి యేసు ప్రతిబింబం కనిపించబోతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Transformation will take place. రూపాంతరము జరుగుతుంది. Like Christ, క్రీస్తును పోలి the Holy Spirit will transform our lives. పరిశుద్ధాత్ముడే ఆ రూపాంతరాన్ని మన జీవితంలో తీసుకురాబోతున్నాడు. Transforming means రూపాంతరం చేయడం అంటే a journey of someone changing from a dimmer state to the radiant one. మరి ముసుకుతో అంటే లేదా ఒక మస్కబారినటువంటి స్థితిలో ఉన్న స్థితి నుండి ప్రకాశమానంగా వెలుగొందే ఒక స్థితిలోనికి రూపు చెందడం అన్నమాట. Amen. ఆమేన్. This is what the Holy Spirit is going to do in our lives. మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్న కార్యం ఇది. Amen. ఆమేన్. Oh, this the image of God is going to this rule. దేవుని యొక్క ప్రతిబింబము ఈ యొక్క లోకాన్ని ఏలబోతున్నది. Please listen. దయచేసి వినండి. The true history of the world. లోకం యొక్క నిజమైన చరిత్ర. It is the image of God. దేవుని స్వరూపం. The same image of God. దేవుని యొక్క ఆ ప్రతిబింబమే. With the word of God in their mouth. దేవుని మాట వారి నోట ఉండుట ద్వారా will cast the enemy from the planet of the earth. ఈ భూమండలం నుండి అపవాది యొక్క ఆ ప్రభావంను వెళ్లగొట్టేస్తారు. By the word of God. దేవుని మాట ద్వారా. Amen. ఆమేన్. To God be all the glory. దేవాది దేవునికే సమస్త మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసయ్యకే మహిమ. The work of the cross is the beginning of God's great victory. దేవుని యొక్క గొప్ప విజయానికి ప్రారంభ కార్యము సిలువ కార్యం. Amen. ఆమేన్. You turn your Bibles to Colossians 2nd chapter. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. You see 14 and 15 if you read. 14-15 వచనాలు చూసినట్లయితే What is that victory? ఆ విజయం ఏంటి? What is the victory of the cross? ఆ సిలువ యొక్క విజయం ఏంటి? Let us read here. ఇక్కడ చూద్దాం 13, 14, 15 వచనాలు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతికి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణము దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Cross is a great victory. సిలువ గొప్ప విజయాన్ని సూచిస్తుంది. People thought it is a defeat. అది ఓటమి అనుకున్నారు జనులు. It is not a defeat. కాదండి, అది ఓటమి కాదు. He has put the enemy to the shame in the public. శత్రువును బాహాటముగా తెచ్చి అవమానపరిచి సిగ్గుపరిచాడు. Amen. సిలువలో శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I want to tell you here one important thing. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. If you want the resurrection power, పునరుత్థానపు శక్తి మీకు కావాలనుకుంటే the crucified life has to manifest in you. నీలో సిలువ వేయబడినటువంటి అనుభవం కలిగిన జీవితం ప్రదర్శించబడాలి. That is where the resurrection power flows into you and through you. అప్పుడే నీలో నుండి ఆ పునరుత్థానం శక్తి నీ ద్వారా ప్రవహించడం ఆరంభమవుతుంది. ఆమేన్. ఏమో చెప్తాడు, సిలువ అంటాడు, సావు అంటాడు. ఏమో చెప్తారు, సిలువ అంటారు, సావు అంటారు. అర్థమై ఉందా, అర్థమైపోయిందా? అర్థమయ్యిందా, అర్థమైపోయిందా? The
The work of the cross is the beginning of God's great victory. ఈ సిలువ కార్యము దేవుని యొక్క విజయ కార్యానికి ప్రారంభం. Because ఎందుకంటే when this crucified life flows into you and manifested in you, the resurrection power flows in you. ఈ సిలువ వేయబడినటువంటి అనుభవము నీ జీవితంలో ప్రదర్శించబడినప్పుడు నీ ద్వారా నీలో నుండి ఆ పునరుత్థానం శక్తి విడుదలవుతుంది, ప్రసరించబడుతుంది. Amen. The life of Jesus reproduced in you. యేసయ్య జీవితం, ఆ జీవము నీలో తిరిగి ఉత్పత్తి అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. And Jesus being revealed in you and through you. యేసు నీలో, నీ ద్వారా ఆయన బయలుపరచబడతాడు. That is the God's great victory at the end. అదండి దేవుని యొక్క అంతిమ విజయము. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. God sowed one son దేవుడు ఒక కుమారుణ్ణి విత్తనంలా విత్తాడు. and is going to harvest many sons. అనేక మంది కుమారులను ఆయన పంటగా కోసుకోబోతున్నాడు. Just like Jesus. యేసయ్యలాగే ఉంటారు అందరూ. Not duplicate Jesus. డూప్లికేట్ యేసులు కాదు. We have lot of duplicate Jesus nowadays. ఈ రోజుల్లో చూస్తే చాలా మంది డూప్లికేట్ యేసయ్యలు ఉన్నారండి. Not those, not they are real Jesus. వారు నిజమైన యేసులు కారు. వారు Bible Jesus. బైబుల్ యేసు. They will be formed like Bible Jesus. ఈ బైబుల్లో ఉన్నటువంటి యేసు వలె వారు రూపుదిద్దబడతారు. Bible Jesus is very simple Jesus. ఈ బైబుల్లో ఉన్న యేసు చాలా సులభంగా మామూలుగా ఉంటాడండి. Merciful Jesus. కనికర సంపన్నుడండి. Kind Jesus. దయగలవాడండి. Meek and lowly Jesus. ఎంతో ఆయన సాత్వికం కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడండి. Jesus who we weeps for the people. జనుల కొరకు విలపించే యేసండి. The Jesus who corrects the people in love. ప్రేమతో వారిని సరిచేసే యేసయ్యండి. There is only one Jesus. కేవలము ఒకే ఒక యేసు ఉన్నాడు. This Jesus will be revealed inside us. ఇట్టి యేసు మన లోపల నుండి ఆయన ప్రదర్శించబడతాడు. This is where we are going, and this is what God about to do in you, in me. ఈ దిశగానే దేవుడు కార్యం చేస్తున్నాడు. అలాంటి కార్యము నీలో, నాలో, మనందరిలో ఆయన చేయబోతున్నాడు. Glory to Jesus. యేసయ్యకే మహిమ Glory to కలుగును గాక. Jesus. యేసుకే మహిమ కలుగును గాక. Get this into you. Fullness of God will come to reveal the God's fullness. దేవుని యొక్క సంపూర్ణత నీలో ప్రదర్శించబడుట ద్వారా అతి సంపూర్ణత నీలో నుండి బయలుపరచబడుతుంది. Jesus Christ will be revealed in me. నాలో యేసయ్య ఆయన బయలుపరచబడతాడు, ప్రత్యక్షమవుతాడు. Oh, glory to Jesus. యేసయ్యకే మహిమ. In his fullness he will be revealed. ఆయన సంపూర్ణతలో నాలో నుండి ఆయన ప్రదర్శించబడతాడు. Christ in me and in you is the hope of glory. క్రీస్తు నాలో, నీలో ఉండి ఆ మహిమ నిరీక్షణగా ఉండబోతున్నాడు. Oh, glory to Jesus. ఆ యేసయ్యకే మహిమ కలుగును గాక. This is the victory of Lord Jesus is going to happen in this last days. ఈ అంత్య దినాలలో ఇట్టి గొప్ప విజయవంతమైనటువంటి ఆ కార్యము యేసయ్య చేయబోతున్నాడు. God is not going to close this world very silently. ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఈ లోకాన్ని అంతా ఆయన ముంచేసి మూసేయడండి. No. లేదండి. God is going to wind up the age with great triumph and victory. ఈ యుగమును ఆయన ఒక గొప్ప విజయంతో, విజయ ధ్వనితో ఆయన దాన్ని The ముగించబోతున్నాడు. victory of the image of God. దేవుని యొక్క ఆ రూపాన్ని ప్రదర్శించి, ఆ విజయాన్ని ప్రదర్శించి ఆయన ముగించబోతున్నాడు. Because it started with the defeat of the image of God, it is going to end up with the great victory of image of God. దేవుని యొక్క ఆ స్వరూపము ఓటమితో మొదలైనట్టుగా ఆరంభమైంది, కానీ ముగింపు మాత్రము గొప్ప విజయముతో, ఆయన యొక్క స్వరూపము ఈ లోకంలో ప్రదర్శించబడి గొప్ప విజయముతో ఆ యొక్క కార్యం ముగించబడబోతుంది. You know what I am feeling now? నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? Right now, ఇప్పుడే ఈ క్షణంలో I am feeling like to come to everyone and say, మీ ఒక్కొక్కరి దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి ఇలా చెప్పాలనిపిస్తుంది. look into you, మిమ్మల్ని చూస్తూ, మీ కళ్ళు పెట్టి చూస్తూ, and with the tears coming flowing out, ఆ కళ్ళల్లో నుండి కన్నీరు కారుతూ ఉండగా and I want to tell you, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఒక్కొక్కరికి. you are not only chosen for healing and miracle,
నువ్వు కేవలం స్వస్థతల కొరకు అద్భుతాల కొరకు మాత్రమే రూపించబడిన వాడు కాదు. casting out the devils. దయ్యాలను వెళ్ళగొట్టడానికి మాత్రమే అన్నట్టుగా సృష్టించబడలేదు. You are chosen to bring the deliverance for the creation. సృష్టికి గొప్ప విడుదలను తీసుకొని రావడానికి కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. Turn our Bibles to Romans 8th chapter and 19th verse. It is written, the whole creation. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటున్నాడు. Oh, you are the sons of God. మీరే అండి ఆ దేవుని కుమారులు. Every one of you, I feel like coming and telling you, మీలో ప్రతి ఒక్కరి వద్దకు వ్యక్తిగతంగా వచ్చి మీకు వ్యక్తిగతంగా చెప్పాలి. you are that going to be the son of God. నీవే అట్టి దేవుని కుమారుడిగా ఉంటావు. You are that going to be the son of God. అట్టి దేవుని కుమారుడవు నువ్వే అలా ఉండబోతున్నావు అని చెప్పాలనిపిస్తుంది. Oh, before Jesus coming into the mid-air, యేసయ్య మధ్యాకాశంలోకి రావడానికి ముందు he is going to come into us. ఆయన మనలోనికి రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Before world sees him in the sky, లోకము ఆయనను మధ్యాకాశంలో చూడటానికి ముందు they will see Jesus in you and in me. ఆ యేసయ్యను లోకము నీలో నాలో చూడబోతుందండి. The last book of Revelation of Jesus, యేసయ్య గ్రంథం చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో the చూసినట్లయితే last work God will do on this face of this earth ఈ భూమండలం మీద దేవుడు చేయబోతున్న చివరి కార్యం is going to be the same revelation of Jesus Christ inside the people. ప్రజల లోపల ఆ యేసయ్య ప్రతిబింబాన్ని ఆయన ప్రదర్శించబోతున్నాడు. Oh, here the church is going. All other things slow. అన్ని వాటంతట అవే మెల్లిగా పక్కకి జరిగిపోతాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Can you lift up your hands? ఒక్కసారి చేతులు Close ఎత్తుతారండి your పైకి. eyes. మీ కళ్ళు మూసుకుంటారా? Worship him, worship him. ఆయనను worship him. ఆరాధించండి. The one who is going to do this. ఇట్టి కార్యం చేయబోతున్న దేవాది దేవుని స్తుతించండి. Oh, thank you, thank you. నీకు thank you, వందనాలయ్యా, thank you. వందనాలయ్యా, వందనాలయ్యా అని చెప్పి Thank దేవుని- you, Jesus. Thank you. వందనాలేసయ్యా, Thank వందనాలేసయ్యా, you, Jesus. వందనాలేసయ్యా, Thank you, Jesus. వందనములేసయ్యా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Crowd followed Jesus when they saw the miracles. అద్భుతాలు చూసినప్పుడు జనసమూహం అనేకమైనటువంటి జనసమూహం ఆయనను వెంబడించారు. But miracles cannot hold the crowd. కానీ అద్భుతాలు ఈ జనసమూహాన్ని అదిమి పట్టలేవండి, ఆపలేవండి. Word of God will hold the people. దేవుని వాక్యము ప్రజలను కట్టి పెట్టగలదు. Amen. ఆమేన్. Once in Kerala, ఒకసారి ఒకానొక సందర్భంలో కేరళలో one lame man was brought onto the stage. ఒక కుంటి వ్యక్తిని ఆ వేదిక మీదకి తీసుకొని వచ్చారు. His both from the down, his both limbs don't work. మరి ఈ నడుము కింది భాగంలో ఉన్న రెండు కాళ్ళు ఏమాత్రం పనిచేయవు. He will drag and drag and drag. అలా నెట్టుకుంటూ ఈడ్చుకుంటూ వస్తాడండి. What is he will do? ఏం చేస్తాడు? All the time beg and drink. ఎప్పుడు మరి అడుక్కొని తాగడం, That's all. అంతే ఆయన అలవాటు. They brought him to the stage. అలాంటి వ్యక్తిని వేదిక మీదకి తీసుకొచ్చారు. He got healed. ఆయనకు స్వస్థత దొరికింది. He stood. నిలబడ్డాడు. He's walking. నడవడం మొదలు He's పెట్టాడు. running. పరిగెడుతున్నాడు. That preacher went after 1 year. ఒక సంవత్సరం తర్వాత ఆ ప్రసంగికుడు, ఆ బోధకుడు మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. He remembered that miracle. ఆ అద్భుతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. And he asked, where is that man that day who was running on the stage? ఆ రోజు మరి ఆ వేదిక మీద కుంటి వ్యక్తిగా వచ్చి నడిచి వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగారు. They said, వారు అన్నారు, sir, that time he was going to that bar dragging, now he is walking and running and going, sir. అయ్యా అప్పుడేమో ఈడ్చుకుంటూ కిందపడి లేచుతూ పడుతూ ఆ బారులోకి వెళ్ళి తాగేవాడు, ఇప్పుడేమో నేరుగా చక్కగా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి తాగుతున్నాడయ్యా అన్నారు. Miracle cannot hold the people. అద్భుతము ఒక వ్యక్తిని కట్టి పెట్టలేదండి, వ్యక్తిని గట్టిగా ఒక స్థితిలో కట్టి పెట్టగలదు. Whether miracle happens, not. Thank you, Jesus.
ఆయనకే Miracle will only bring people to Jesus. ఈ అద్భుతం కేవలము ప్రజల్ని యేసు వద్దకు మాత్రమే Miracles నడిపించగలుగుతుంది. will not transform. ఈ అద్భుతాలు వ్యక్తులను రూపాంతరం చేయలేవండి. But is a life that transformed but the word of Jesus. అత్యంత అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి జీవితం దేవుని వాక్యం ద్వారా రూపాంతరం చెందడమే గొప్ప అద్భుతం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Check your lives today. ఈ రోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. Is the word of God is transforming you? ఈ దేవుని వాక్యము నీ యొక్క మహిమ కలుగును గాక. Majority of the crowd run behind the power. అనేక మంది ఆ జన సమూహం Very కొద్ది మంది few. ఉంటారు. When Jesus called his disciples, యేసు తన శిష్యులను పిలిచినప్పుడు he was not performing any miracles. ఎలాంటి అద్భుతాలు ఆయన ప్రదర్శించట్లేదు. Only one miracle, that is water becoming. వారు యేసును వెంబడి They saw the person Jesus. యేసు అనే ఆ వ్యక్తిని చూశారు. ఆయనలో వ్యక్తిత్వాన్ని చూశారు. Amen. ఆమేన్. We have to see Jesus మనము యేసును చూడవలసి ఉన్నది. from the word. వాక్యపు వెలుగులో నుండి, వాక్యంలో నుండి. He is here only. ఆయన ఇక్కడే ఉన్నాడు, వాక్యంలోనే As ఉన్నాడు. you meditate the word of God in the light of the Holy Spirit, he is revealed unto you. పరిశుద్ధాత్మ వెలుగులో ఆ వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా ధ్యానించడం ఆరంభించినప్పుడు ఆయన ఆ వాక్యంలో నుండి నీకు నెమ్మదిగా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. His nature will you know. ఆయన స్వభావం, ఆయన గుణ లక్షణం అంతా నీకు అర్థమవుతుంది ఆ వాక్యంలో If నుండి. you turn your Bible to John, యోహాను సువార్త వైపు చూసినట్లయితే 1st chapter, మొదటి అధ్యాయం you see there it is written 11th verse. 11వ వచనంలో అక్కడ రాయబడింది, He came to his own and his own received him not. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. Jesus, when the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he will reveal Jesus from here. ఆయనలో నుండి, ఆ వాక్యంలో నుండి యేసును నీకు ప్రదర్శిస్తాడు. Who is the Jesus here? ఇక్కడ ఆ యేసు ఎవరు? He came to own, తన సొంత వారి దగ్గరికే వచ్చాడు, they have not received him. ఆయనను వారు అంగీకరించలేదు. But what is his nature? అయితే ఆయన స్వభావం ఏంటి? Because they have not received, he did not go away. వారు ఇక ఆయనను అంగీకరించలేదు కాబట్టి వారిని తృణీకరించి వెళ్ళిపోలేదు. He died for them. వారి కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయాడు. Not only that, అంత మాత్రమే కాదు, he has risen again. ఆయన తిరిగి లేచాడు. How? ఎలా? He has taken this people, rejected people, along with him to sit along with him. ఈ తృణీకరించిన ప్రజలందరినీ తనతో పాటు తీసుకొని తన పక్కన తనతో కూర్చుండబెట్టుకునే విధంగా ఆయన లేచాడు. That is the nature of Jesus. అదండి అలాంటి స్వభావము ఆ యేసయ్య స్వభావం. Amen. ఆమేన్. If someone pushes you away, ఎవరైనా నిన్ను నెట్టివేస్తే, త్రోసివేస్తే, if they reject you, వారు నిన్ను తృణీకరిస్తే what will we do? మనం ఏం చేస్తాం? Before he raises the hand, that hand should not be there. That is our policy. అవతల వ్యక్తి చెయ్యి లేపాడు అనుకోండి, అది కిందికి దిగక ముందే చెయ్యి లేకుండా చేసేయాలి. అది మన స్వభావం. But see the nature of Jesus. కానీ యేసయ్య స్వభావం ఎలా ఉందో చూడండి. Who want to destroy him, who want to neglect him, throw him away, the same people he will raise them up. ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో, ఎవరైతే ఆయనను తృణీకరించారో, దూరం చేశారో, వారినే తిరిగి కట్టాలనుకున్నాడు, బాగు చేయాలనుకున్నాడు. You see that simplicity of Jesus? చూడండి ఆ యేసయ్య సర్వసాధారణమైన అనుభూతి ఎలా ఉందో చూడండి. He died, ఆయన మరణించాడు, came from heaven, పరలోకం నుండి వచ్చాడు, he lived on this earth, ఈ భూమి మీద బ్రతికాడు, died, ఆయన చనిపోయాడు, మరణించాడు, buried, సమాధి చేయబడ్డాడు, gone down లోపలికి వెళ్ళిపోయాడు, unto the hell, పాతాళంలోనికి దిగజారి వెళ్ళిపోయాడు. from there అక్కడి నుండి he lifts up to a place along to his side. మరి
వారిని ఎలాంటి స్థితిలోకి లేపాడంటే ఆయనతో సమానంగా ఆయనతో కూర్చుండబెట్టుకునే విధంగా లేపాడు వారిని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Come on, lift up your hands and ఒక్కసారి worship చేతులెత్తి God. ఆయనకు Thank you, ఆరాధించండి, Jesus. ఆయనకు వందనాలు Thank చెప్పండి. you, Jesus. యేసయ్యా నీకు Thank you, వందనాలు అని Jesus. చెప్పండి. యేసు నీకు వందనాలు. Thank you, Lord. వందనాలు యేసయ్యా, Thank you. వందనాలు ప్రభువా. Amen. ఆమేన్. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. They saw the person, not the power. వారు వ్యక్తిని చూశారు కానీ శక్తిని చూడలేదు. I want to ask a question today. ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను Do మిమ్మల్ని. you want Jesus a person or you want the power? నీకు యేసు అనే వ్యక్తి కావాలా, ఆ యేసయ్య శక్తి కావాలా? I want Jesus. నాకు యేసే కావాలి. You know why? ఎందుకో తెలుసా? When Jesus is in me, యేసు నాలో ఉంటే no need of power, శక్తి అవసరం లేదు. ఇక no need of electricity wire. ఇక మనకు ఆ కరెంటు వైర్ అక్కర్లేదు. The transformer itself is moving everywhere. ఆ ట్రాన్స్ఫార్మరే నీతో ఉంది. Correct, no? అవునా కదా? He himself, power is just flows from you. ఆయనలో ఉంటే ఆయనలో నుండి మనలోకి ఆ శక్తి ప్రవహించడం మొదలవుతుంది మన ద్వారా. ఆయన నీలో ఉంటే, ఆయన నీలో ఉంటే, నీలో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఆ యేసు నీలో ఉన్న యేసు, ఆ నీలో ఉన్న యేసు he will flow. ఆయన నీ ద్వారా ప్రవహించడం మొదలు పెడతాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This is what creation is waiting for. సృష్టి దీని కొరకే మిగుల ఆశతో కనిపెడుతుంది. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Whether there is power, whether there is a miracle, no miracle. శక్తి ఉన్నా లేకపోయినా, ఎలాంటి అద్భుతం ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినా, Whether my prayers are answered or not answered, నా ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా, I will follow Jesus because I know who is Jesus. నేను యేసునే వెంబడిస్తాను. ఎందుకంటే ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. Today, ఈరోజు you call the name of Jesus అట్టి యేసయ్య నామానికి నువ్వు మొరపెట్టు. ఆ నామాన్ని మొరపెట్టు. because the Holy Spirit God will bring the image of Jesus into you. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసయ్య యొక్క ఆ స్వభావాన్ని లేదా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నీలోనికి తీసుకొని వస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let us spend time with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనం సమయం గడుపుదాం. Let us talk to him. ఆయనతో మాట్లాడదాం. Today I don't want anything, Lord. ఈ రోజు నాకు ఇంకేం అక్కర్లేదు ప్రభు. On this anniversary, ఈ వార్షికోత్సవ దినాన I am not interested with the great promises and prophetic. గొప్ప వాగ్దానాలు, గొప్ప ప్రవచనాల కోసం నేనేం చూడనయ్యా. We want you person, Jesus. యేసు అనే ఆ వ్యక్తి నాకు కావాలయ్యా. ఆయన వ్యక్తిగతంగా నాకు కావాలయ్యా. Come on, stand in the presence of God. ఒకసారి అందరం ఆయన సన్నిధానంలో లేచి నిలబడదామండి. Let us stand in the presence of God. ఆ ప్రభు సన్నిధానంలో లేచి నిలబడదాం అందరం కూడా. The Christ in me is the hope of glory. నాలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. 100 ప్రసంగాలు, 1000 ప్రసంగాలు నన్ను మార్చవు. But the Christ in me, కానీ నాలో ఉన్న క్రీస్తు when he flows from me, నాలో నుండి ఆయన ప్రవహించడం when he మొదలుపెట్టినప్పుడు, manifests through me, నా ద్వారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, బయలుపరచబడినప్పుడు, with that humbleness and meekness, ఆ దీనత్వంతో, with సాత్వికత్వంతో, that lowliness, ఆ సాత్విక స్వభావంతో the people will come to the foot of cross. జనులు క్రీస్తు యొక్క పాద సన్నిధికి వస్తారు, ఆ సిలువ చెంతకు వస్తారు. Today, ఈరోజు I want you, Jesus. నువ్వు నాకు కావాలేసయ్యా. I don't want anything. నాకు ఇంకా ఏమీ అక్కర్లేదయ్యా. All I need is you, Jesus. నాకు కావాల్సిందల్లా నువ్వు నాకు కావాలేసయ్యా. As he is coming into you, ఆయన నీలోనికి వచ్చుచుండగా, he's a savior coming into you. ఒక రక్షకుడిగా ఆయన నీ వద్దకు Healer వస్తున్నాడు. is coming unto you. స్వస్థపరచువాడు నీ వద్దకు వస్తున్నాడు. Humble God is coming unto you. దీనుడైన దేవుడు నీలోనికి వస్తున్నాడు. What all I need is you, Jesus. నాకు కావాల్సిందల్లా నువ్వు కావాలేసయ్యా. Holy Spirit. పరిశుద్ధాత్ముడా, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, Please. దయచేసి Please. దయచేసి నాలో ఏర్పడాలని కోరుచున్నానయ్యా. Unless I go, నేను వెళ్ళకపోతే, that I, నేను అనే తత్వం నాలో ఉన్నది పోకపోతే, oh Lord, ప్రభువా, I will be a loser. నేను పోగొట్టుకున్న వ్యక్తిని అయిపోతానయ్యా.
I want you, Jesus. నువ్వు నాకు కావాలేసయ్యా, Win me. నన్ను గెలవండి నాయన, Take away that I from me. నాలో ఉన్నటువంటి ఆ నేను అనే అహంభావాన్ని తీసేయండి నాయన. I want you. నాకు నువ్వు కావాలేసయ్యా. You come and take your throne in my heart. నీవు వచ్చి నా హృదయ సింహాసనాన్ని ఆక్రమించుకో నాయన. Let your kingdom come. నీ రాజ్యము వచ్చి నీ చిత్తమే సిద్ధించును గాక. Here I am, oh Lord, here I am. ఇదిగో ప్రభా నేను ఉన్నానయ్యా. Here I am, oh Lord, here I am. ఇదిగో ప్రభా నేను ఉన్నానయ్యా నీ ఎదుట. I've come to you, Lord. నీ వద్దకు నేను వస్తున్నానయ్యా. Just coming to you. నేను నీ వద్దకు వస్తున్నానయ్యా. Christ in me. నాలో ఉన్న క్రీస్తు. Lord, this is your will. ప్రభా ఇది నీ చిత్తమై ఉన్నది. Today I surrender to your will. ఈరోజు నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను. I just want you, Jesus. I have fallen in love with you. యేసయ్యా నీవు మాత్రమే నాకు కావాలయ్యా. నీతో నేను ప్రేమలో పడ్డానయ్యా. Talk to him. Talk to him. ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు. Quietly talk to him. మౌనంగా నిశ్శబ్దంగా ఆయనతో మాట్లాడు. Tell him I'm sorry for all these days. ప్రభా ఇన్ని దినాలను బట్టి నన్ను క్షమించు నాయన. I neglected you. నిన్ను నేను ఎంతో నిర్లక్ష్యం చేశానయ్యా. I was always eager to get something from you. నీ నుండి ఏదో ఒకటి పొందాలన్న ఆతృతతోనే బ్రతికాను ఇంతకాలం. From today, అయితే ఈ రోజు నుండి I don't want anything from you. నీ నుండి నాకు ఇంకా ఏమీ అక్కర్లేదయ్యా. All I want is you, నాకు Jesus. కావాల్సిందల్లా నువ్వు నాకు కావాలేసయ్యా. I love you, Jesus. నేను నిన్ను ప్రేమిస్తాను యేసయ్యా. Hold him. ఆయనను పట్టుకో గట్టిగా. Hug him. ఆయనను హత్తుకో. Don't leave him. ఆయనను విడిచిపెట్టకు. He's in the midst of us. ఆయన మన మధ్యన The ఉన్నాడు. Holy Spirit God is moving in the midst of us. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మన మధ్యన కదులుచున్నాడు. Ask him. ఆయనను అడగండి, Ask him. ఆయనను అడగండి. Quietly. మౌనంగా Let the tears నిశ్శబ్దంగా flow. ఆ సమాధానం నీలో ప్రవహింపనివ్వు. Ask God. దేవుని అడుగు. దేవా దేవా Deep work inside me. నాలో లోతైన కార్యం చేయండి. Jesus, Jesus. Let that living water flows into me ఆ జీవజలం నాలో ప్రవహింపజేయండి నాయన. and through me. నా ద్వారా ప్రవహింపజేయండి. Here I am, Lord. Here I am. ఇదిగో ప్రభా నేను ఉన్నానయ్యా.